హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ రవీందర్. కార్తీక మాసంలో శుక్రవారం కాబట్టి అమ్మవారికి అభిషేకము చేస్తున్నాను. ఈరోజు ధూపదీప నైవేద్యాలతో హారతితో అమ్మవారిని కొలుసుకుంటున్నాను. హారతి ఇచ్చాను. ధూపదీప నైవేద్యాలతోటి అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత గంధముతోటి బొట్టు, పసుపు, కుంకుమలతోటి పూలతోటి అలంకరించి హారతి ఇచ్చి అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత మణిదీప వర్ణన, అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రము, హారతి పాటలు పాడి అమ్మవారిని మొక్కుకున్నాను. అందరూ బాగుండాలని, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కార్తీక మాసంలో నేను రోజు ప్రొద్దున 6 గంటలలోపు దీపం ముట్టిస్తా, మళ్ళీ సాయంత్రం 6 గంటలలోపు దీపం ముట్టిస్తా. దేవుని మొక్కడం వల్ల మైండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసు కూడా హాయిగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఎంత నిష్టగా తోటి పూజ చేస్తే అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదుగా అంటారు కాబట్టి మనకు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. శివారాధన ముఖ్యం కార్తీక మాసంలో. అందరూ శివారాధన చేసుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లాంటి వీడియోలు మరెన్నో వస్తాయి. ఈ కార్తీక మాసంలో మంచి రోజులని నేను కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి. మీకు అందరికీ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. చికలో ఎన్నో పుష్పాలు, మెడలో ఎన్నో హారాలు, చేతుకు గాజులు వేసింది, కాళ్ళకు గజ్జెలు కట్టింది. గల్లు గల్లున వచ్చింది, పిలవగానే మమ్ము మెచ్చింది. వరాలనెన్నో తెచ్చింది, అడిగిన వెంటనే ఇచ్చింది. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. శ్రీమాత్రే నమః.